హలో నమస్తే ఫ్రెండ్స్. ప్రకాశం జిల్లా ఖమ్మం పట్టణంలో ఖమ్మం చెరువు ఇది ఆసియా ఖండంలోకెల్లా చెరువులలో పెద్ద చెరువులలో రెండో స్థానం పేరు ప్రఖ్యాతిగాంచిన ఖమ్మం చెరువు పూర్తిగా నిండిన కారణంగా అలుగు ఇది 5 సంవత్సరాలకు ఒకసారి 10 సంవత్సరాలకు ఒకసారి వాతావరణం బట్టి ఇది నిండుతుంది. ఇదిగో అదేనండి అలుగు పారి మొత్తం పొర్లుతుంది ఖమ్మం చెరువు దాటి. మీరు చూస్తున్నారు చూడు లైవ్‌గా. ఎక్సలెంట్ పర్యాటక ప్రాంతంగా ఎక్సలెంట్‌గా ఉంది. ఫుల్‌గా జనాలు గాని బాగొస్తారు ఇక్కడ ప్రతిరోజు. ఇది జస్ట్ ఒక 20 రోజులు, ఒక నెల రోజుల వరకు చూడగలుగుతాం. తర్వాత నీళ్లు తగ్గిపోయే కొంది ఇది పారదు అలుగు. చాలా ఎక్సలెంట్‌గా ఉండుద్ది. ప్రతి ఒక్కరు చూడదగ్గ ప్రదేశము. ఈ ఖమ్మం చెరువు శ్రీకృష్ణ దేవరాయలు భార్య వరదరాజమ్మ అనే ఒక మహారాణి స్వయంగా కట్టించింది. ఆమె స్వయంగా చాలా ఖర్చు పెట్టి కట్టించిన ఈ యొక్క ఖమ్మం చెరువు చాలా ప్రఖ్యాతిగాంచింది. చూడండి ఫ్రెండ్స్, ఆ వాటరు, ఆ కొండలు, ఆ పచ్చదనం, లైట్‌గా కింద చూస్తున్నారుగా, ఆ కింద అలా చూస్తే గనక అక్కడ చిన్నటి వాటర్ ఫాల్ గాని కనిపిస్తది మనకు. మనకనేది మనం చూడ్డానికి, తీయడానికనే అందుబాటు రాలే. కానీ ఆడ వాటర్ ఫాల్ అనేది పడుతుంటది. పైనుంచి వాటర్ పడుతుంది. ఆడొక చిన్న లోయ ఉండుద్ది. చాలా జాగ్రత్తగా గమనియండి. చాలా అందంగా ఉండేది. ప్రతి ఒక్కరు చూడని వాళ్ళు, చుట్టుపక్కల వాళ్ళు వచ్చి చూడండి ఒకసారి. చాలా ప్రకృతి అందాన్ని ఆస్వాదించండి దయచేసి. అది చూడండి, ఆ కొండలు, ఆ చెట్లు, ఆ పచ్చదనం, ఆ ప్రకృతి రమ్యత మనస్ఫూర్తిగా కనులారా ఆస్వాదించండి ఫ్రెండ్స్. చాలా ఎక్సలెంట్‌గా ఉంటది. మీరు ఈ వీడియో చూసిన వాళ్ళంతా ఫాలో చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి అని నేను కోరుతున్నాను. చూడండి ఫ్రెండ్స్, నేను వెళ్ళి కష్టపడి ఈ వీడియో తీశాను. చూడండి, ఆస్వాదించండి ఈ వీడియో. అదిగో వాటర్ ఫాల్ ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. అదిగో వాటర్ ఫాల్, వాటర్ పడుతుంది కదా, చిన్న చిన్న వాటర్ ఫాల్‌గా ఉండుద్ది. చాలా అందంగా ఉండుద్ది. ప్రతి ఒక్కరు చూడండి, ఆస్వాదించండి ప్రకృతిని. ప్రతి ఒక్కరు ఆస్వాదించవలసిందిగా కోరుతున్నాను. వానదేవుడు రావాలి, వానాలు కురవాలి, ఖమ్మం చెరువు నిండాలి, అలుగు పారాలి, రైతులకానందమే ఓ వనదేవుడా, దాసులకానందమే. వానదేవుడు రావాలి, వానాలు కురవాలి, ఖమ్మం చెరువు నిండాలి, అలుగులు పారాలి, రైతులకానందమే ఓ వనదేవుడా, దాసుల